తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ మొదలైపోయింది. చదువు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సెలవులు రావడంతో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో ఆయా హైవేల మీద వాహనాల రద్దీ పెరుగుతోంది. హైదరాబాద్, విజయవాడ, నార్కట్పల్లి, అద్దంకి హైవేలపై గల టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులు తీరాయి. పతంగి, కొర్లపహాడ్, మాడ్గొల్లపల్లి టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ మొదలైపోయింది. చదువు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సెలవులు రావడంతో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో ఆయా హైవేల మీద వాహనాల రద్దీ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ కిరణ్, సొంతూళ్లకైతే ప్రజలు పయనమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు టోల్గేట్ల వద్ద కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం ఆయన స్క్రీన్ మీద చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. తనకి సంక్రాంతి సందడి మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్తున్నటువంటి వాహనాలతో ఇటు హైదరాబాద్ విజయవాడ రహదారితో పాటు ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవేపై భారీగా ట్రాఫిక్ స్థితి స్తంభించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిరంతరం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద కావచ్చు, ఇటు కుర్లపాటు టోల్ ప్లాజాల వద్ద సుమారు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయాయి. అయితే గత అనుభవాల దృష్ట్యా కూడా ఎప్పుడైనా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఈ 2 టోల్ గేట్ల వద్ద కూడా భారీగా వాహనాలు నిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేటువంటి టోల్ ప్లాజాల వద్ద మొత్తం కూడా 16 కౌంటర్లు ఉండగా అదనంగా 2 కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా విపరీతంగా వాహనాలు వెళ్తుండడంతో కూడా కొంత ట్రాఫిక్ అయితే స్తంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హైదరాబాద్ విజయవాడ ఏపీకి వెళ్లాలంటే ఇటు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ విజయవాడ హైవేతో పాటు నార్కట్పల్లి అద్దంకి హైవేను టచ్ చేయాల్సి ఉంటుంది. ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవే నుంచి ఇటు గుంటూరు, నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలకు వెళ్లేటువంటి హైవే కావడంతో కూడా అక్కడ కూడా మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద భారీగా వాహనాలు అయితే నిలుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా టోల్ ప్లాజా సిబ్బంది కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఏదైతే ఏపీకి వెళ్లేటువంటి ఆ రూట్ లో కూడా అదనపు కౌంటర్లు అయితే ఏర్పాటు చేసి కూడా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నప్పటికీ కూడా విపరీతంగా వస్తున్నటువంటి వాహనాలతో కూడా కొంత ఇబ్బందులు అయితే కలుగుతున్నాయని చెప్పొచ్చు. మరోవైపు రేపు ఎల్లుండి రేపటి నుంచి కూడా ప్రభుత్వ సెలవులు కావడంతో కూడా మరి రేపు ఇంకా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు టోల్ ప్లాజా సిబ్బంది మరో 2 కౌంటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ విజయవాడ హైవేపై కూడా ఇటు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీస్ శాఖ కూడా రంగంలో దిగినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వాహనాలు మొత్తం కూడా కార్లు రేసులను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉండడంతో కూడా ఇటు హైవే పై ఉన్నటువంటి పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే ప్రమాదాలు జరిగేటువంటి స్పాట్స్ ఉన్నాయో అక్కడ బారికేట్లను ఏర్పాటు కూడా చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే సంక్రాంతి పండుగకు వెళ్తున్నటువంటి వాహనాలతో కూడా ఇటు నిరంతర రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ విజయవాడతో పాటు నార్కట్పల్లి అద్దంకి హైవేపై కొంత వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పొచ్చు. జానకి. కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.